మేడ్చల్ జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మరాసిపేటలో వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ఒక పిచ్చి కుక్క ఇవాళ ఏకంగా 7గురిపై దాడి చేసింది. గాయపడిన వారిలో 2 ఏళ్ల చిన్నారుండగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని రోజుల నుంచి కుక్కల దాడులు పెరిగిపోతున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. 3 రోజుల్లోనే 20 మందికి పైగా కుక్క కాటుకు గురైనట్లుగా చెప్పారు. అందుబాటులో సరైన వైద్యం కూడా లేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు బాధితులు. స్థానిక ఆసుపత్రుల్లో రేబీస్ కు సంబంధించిన ఇంజెక్షన్లు లేవంటూ వేరే ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారన్నారు స్థానికులు. కుక్కల బెడద నివారించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సప్పుడు చేస్తుండే ఫస్ట్ వీళ్ళ డాడీకి గడిచింది బైక్ కాడ. అటు నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ 2-3 గడిచి అటు నుంచి అదే కుక్క ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒకరిని గడిచింది. అలా ఒకటంగా పాపకు వచ్చి వాళ్ళ పాప గడిచింది. ఇంకా నేను చూడకపోయినుంటే పాప పరిస్థితి ఏముంటుండే ఎట్లుంటుండే. ఇంకా స్వెటర్ ఉంది పాపకి, స్వెటర్ వేసినా కాబట్టి నేను స్వెటర్ లేకపోతే ఎట్లుంటుండే పరిస్థితి. స్టిచెస్ ఏం లేవు, వద్దన్నాం మేము. పాప చిన్న పాప కదా వద్దన్నాము. కలిసి మళ్ళీ చిన్న పాపకి ఎట్లా చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అందరికి చెప్తే చంపేసి ప్రైవేట్ తీసుకోపోతే వాళ్ళు ఏమంటారు, ఏ కుక్క కరిచిందంటే ఇట్లా గజ్జి కుక్క కరిచిందంటే దాని తలకాయ తీసి బ్రెయిన్ తీసి అది మన టెస్ట్ పంపియుర్రి. అది మరి దాన్ని బట్టి మెడిసిన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అంటారు. కుక్కలు వీకి చంపుతున్నాయి, పట్టుకు ఎవ్వని ఊరు పెద్ద మనుషులు కూడా ఏం లాభం లేదు. ఈ ఊరే మొత్తం మరీ ఘోరం అన్యాయం అయింది ఊరు. ఏదానికి అధికారులు కూడా ఎవరు రాలేరు. ఒక ఆయన వచ్చిండు, రాత్రి పాత ఆయన కిరణ్ అంటే ఆయన వచ్చిండు, ఆయన 10 గల కుక్కలు పట్టించిండు. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తామన్నారు, ఇంకొస్తారేమో గానీ ఈ ఊళ్ళో పెద్ద మనుషులే లేరు. మున్సిపాలిటీ రాలే, పిలిచిపాటి వాళ్ళు రాలే, ఎవరు రాలే, మున్సిపాలిటీ రాలే. ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు ఇవి సారి మరీ ఘోరం ఉంది ఈ ఊళ్ళో.